ఆది హిందూ భవన్ గురించి తెలపాలనుకుంటున్నాను. ఆది హిందూ ఆర్గనైజేషన్ వాస్ ఫౌండెడ్ బై శ్రీ భాగ్యరెడ్డి వర్మ in 1906 with the active assistance of చెన్న కిష్టయ్య, వల్తాతి శేషయ్య, కల్లమడి గంపయ్య, పందెల చిత్తారయ్య, ఎమ్మెల్ ఆడయ్య, ఈశ్వరి మల్లేష్, భక్తుల బ్రదర్స్ and others. The second generation comprised of his illustrious son Padma Shri M.B. Gautam, Kallamadi Rajagopal, Jengaya, father of Yadgiri and others. It has grown like a banyan tree with their efforts, and we are sitting in this century-old magnificent building and celebrated the 136th birthday anniversary of Sri Bhagyareddy Varma. Presently, the mantle has fallen on the present body of the demise of Padma Shri M.B. Gautam. We have been successfully organizing the league activities and running the school with donations from our dedicated members and well-wishers. On behalf of Adi Hindu Social Bhavan, I thank the chief guest, Professor Lakshmi Narayana sir, and eminent and other speakers, eminent editor. 136వ జయంతి ఉత్సవాల సందర్భంగా మనమంతా ఇక్కడ ఆశ్రమమైనాము. ఆ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మానవ చరిత్ర అంతా కూడా జ్ఞాన పరిమళాలతో సంస్కృతి పేరిట అభివృద్ధి చెందింది. కానీ సంస్కృతి అనేటటువంటి అంశాన్ని కొంతమందికి మాత్రమే ఆపాదించి సంస్కృతి రహితంగా కొంతమందిని తయారు చేసి వాళ్ళను మిగతా సమాజానికి బానిసలుగా చేసినటువంటి వ్యవస్థలో మన సమాజం ఉండింది. అలాంటి పరిస్థితులలో అనేక పెద్దలు సమాజ మార్పు కొరకు సమాజ స్థాపన కొరకు కృషి చేసినటువంటి సందర్భం. ఆ కోవకు చెందినటువంటి వారు శ్రీ భాగ్యరెడ్డి వర్మ గారు. ఆయన జీవిత చరిత్ర చదువుతూ ఉంటే ఆనాటి సమాజమే కాదు, అలాంటి పరిస్థితి photographs with family on the so I request Sri Ramaswamy Garu to speak few words on this. Now, the last item, vote of thanks by honor of chief guest, sorry, 1 minute. Honor of chief guest by our managing trustee, Sri B.N. Grand Prakash with a shower light memento. Okay, ready sir? Thank you, sir. Moment. Okay, right, I'll tell. Okay. Now, I request Justice Chandraya Garu to come on to the dais. Secretary Ajay Gautam with a shawl and a memento.
Thank you very much, sir. If Chandra Garu want to speak any few words, I request him. Brief, yeah. Over. Sir, few words. వేదికపై ఆశీనుడు పెద్దలు, సభలో ఆశీనుడు పెద్దలు అందరికీ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఇతర మనుషుల దూరం చేసినటువంటి ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి క్రమంలో మార్పుకు సహజంగా రావాలి అంటే సహజంగా రాదు. అందుకని విద్యతోనే మాత్రమే వస్తుందని ఆ రోజుల్లోనే సుమారు 25 పాఠశాలలు స్థాపించి అప్పటికే 2000 మంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ గారు. అలాంటి గొప్ప మేధావి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా చాలా ఆనందదాయకం. ఇది ప్రతి ఏటా జరగాలి. అతని యొక్క జీవిత చరిత్ర ప్రతి పాఠశాలలో చదివేటటువంటి పరిస్థితిని మనం ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా మేధావులు అనుకున్న వాళ్ళందరూ చక్కగా చదవాలి. అందుకని ఈ సందర్భంగా నాలెడ్జ్ ఈజ్ పవర్, ఎడ్యుకేషన్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అనేటటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని చదువుకున్న వాళ్ళందరూ కూడా, చదువులేనటువంటి వాళ్ళందరికీ కూడాను ఇలాంటి పెద్దల యొక్క జీవిత చరిత్రను పుస్తకాలుగా కొన్ని మనం అందించగలిగితే సమాజాన్ని మనం ఎడ్యుకేట్ చేయగలుగుతాం. ఎడ్యుకేట్ చేసినప్పుడు మాత్రమే సమాజం మారుతుంది. ఆ సమాజ మార్పు కొరకు పునాదులు వేసినటువంటి అనేక మహానుభావులలో భాగ్యరెడ్డి వర్మ గారు